మేము ఎలా చేసినాము ఈ భూమిలో దాన్ని బట్టి వాళ్ళని కూడా పనిష్మెంట్ ఇవ్వండి అని ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఒకళ్ళ విరుద్ధంగా ఏదైతే మేము మాట్లాడినామో ఆ మాటని బట్టి కూడా మనకి పనిష్మెంట్ ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు వెనుక ఏదైనా మాటలు మాట్లాడడం అనుకోండి, ఆ మాటని బట్టి కూడా మనకి పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకు అన్నారు? వాళ్ళ గురించి నీ గురించి నేనే చనిపోయాను, మీరు ఎవరు వాళ్ళని చెప్పండి. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎన్ని మనుషులు ఉన్నారు, ప్రతి ఒక్క మనిషి గురించి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చారు. ప్రతి ఒక్క మనిషి గురించి ఎవరు చనిపోయారు? యేసు ప్రభు చనిపోయారు. ఒకరికి చెప్పడానికి మనకి ఆథారిటీ లేదు, అధికారం లేదు. ఒకవేళ మీకు దయ ఉంటే, నాకు దయ ఉంటే వాళ్ళ గురించి ప్రార్థించాలి. దేవా వాళ్ళకి జ్ఞానం లేదు, జ్ఞానం ఇవ్వండి. వాళ్ళకి బుద్ధి లేదు, బుద్ధి ఇవ్వండి. వాళ్ళని సరి చేసుకోండి, మీరు నడిపించండి అయ్యా, వాళ్ళు తప్పు దారులు వెళ్తున్నారని ప్రార్థించాలి. కానీ వాళ్ళైనా కాగానే ముందు ఏదైనా తప్పుగా మేము మాట్లాడకూడదు. అది కూడా పాపమే. ఈరోజు చాలామందికి కొంచెం మస్తి పస్తి వస్తే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు, కొంచెం కారు స్కూటీ ఉంటే చాలు, గర్భంగా మాట్లాడతారు. ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు అనమాట. ఈ భూమిలో అదే సైతాన్ చేస్తుంది, విశ్వాసి ద్వారా, అన్యుల ద్వారా. ఈరోజు ఎక్కువగా విశ్వాసికి ఎందుకు సైతాన్ పట్టుకుంటుంది? ఎందుకు అయితే మేము సృష్టికర్త యెహోవాని నమ్ముకున్నాము. ఒకరోజు మేము ఈ భూమి నుంచి అక్కడికి వెళ్ళిపోతాము. సైతాన్కి ఇష్టం లేదు.